మీనా డెకరేషన్ నచ్చి తన కంపెనీలో పార్ట్నర్ని చేసుకున్న బిజినెస్ ఉమెన్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనాకు డెకరేషన్ ఆర్డర్ వచ్చింది కదా, ఆ డబ్బుతో మటన్ బిర్యానీ పార్టీ కూడా చేసుకుంటారు. ఇంకా డెకరేషన్ రోజు రానే వస్తుంది. రావడంతో మీనా ముందు రోజు సాయంత్రమే కావలసిన ఫ్లవర్స్ అన్ని కూడా బాలుని తీసుకెళ్లి కొనిపించుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకే అలారం పెట్టుకుని ఉదయాన్నే లేచేసరికి ఏంటి మీనా ఎంత ఉదయాన్నే లేచావు అనగాని, అదేంటి మర్చిపోయారా, మనం స్టేజ్ డెకరేషన్ కోసం వెళ్ళాలి కదా. అవును మీనా, నిజమే మర్చిపోయాం, స్టేజ్ డెకరేషన్ కోసం వెళ్ళాలి కదా, నేను 5 మినిట్స్లో రెడీ అయి వచ్చేస్తాను అనేసరికి సరే అని మీనా ఈలోపు కాఫీ పెట్టి తీసుకొస్తుంది. బాలు గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు. వచ్చేసరికి కాఫీ తాగి వెళ్దాము రండి అనగానే, ఆలస్యం అయిపోతుందేమో అనగానే, ఏం కాదు ఎప్పుడో 11 గంటలకి ఫంక్షన్ అంట, ఈలోపు మనకు అయిపోతుందిలే, త్వరగా ఫినిష్ చేసేద్దామని మీనా బాలు రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసేసరికి రవి శృతి కూడా వస్తారు. అదేంటి మీరు లేచారేంటి, ఇదేంటి శృతి ఇంత త్వరగా లేచావనగానే, పూల డెకరేషన్ కోసం వెళ్తున్నాను అని చెప్పావు కదా మీనా. అవును మేం వెళ్తున్నాము, మరి మీరు ఎందుకు అనేసరికి, నీకు హెల్ప్ చేయడానికి, మీరు మాకు హెల్ప్ చేస్తారా, ఎందుకు శృతి మీరు రెస్ట్ తీసుకోండి, పైగా మీకు డబ్బింగ్కి, రవి ఏమో హోటల్కి వెళ్ళాలి కదా, మేము చేస్తాంలే అని చెప్పనేసరికి, లేదు ఫస్ట్ టైము నీకు ఆర్డర్ వచ్చింది, ఫస్ట్ ఆర్డర్ గుర్తుగా ఉండాలి అంటే నువ్వు బాలు డెకరేషన్ చేస్తూ ఉంటే నేను అదంతా కూడా వీడియో తీస్తాను, అందుకే నేను వస్తున్నాను, వీడియో తీసుకోవడానికే లే, నీకేమీ హెల్ప్ చేసి నీ పని చెడగొట్టను అనగానే, అదేమీ లేదు శృతి అనేసరికి, ప్లీజ్ మీనా వస్తాం మీనా, మా వర్క్దేముంది, ఏం కాదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, లేదా ఒక హాఫ్ డే పెడతాం, లేదా ఒక ఫుల్ డే, రాను ఫీవర్గా ఉంది అని వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి చెప్తే మేనేజర్ ఏమన్నాడు, రవి కూడా అంతే అని చెప్పనేసరికి, అవును వదిన వస్తాము అనేసరికి సరే అని, ఇంకా రవి అలా అనగానే, ఉండైతే కాఫీ తీసుకొస్తానని వాళ్ళకి కూడా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి నలుగురు తాగిన తర్వాత బయలుదేరడంతో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు, వంటలు చేసే వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే వాళ్ళంతా కూడా బయటే పురమాయించుకుంటారు. రావడంతో అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనకి ఫోన్ చేయడంతో, అమ్మ మీనా వచ్చేసారా, మీరు ఎప్పుడొస్తారో ఏంటో అని, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా వచ్చేస్తాను అనగానే సరేనని, ఇంకా నలుగురు కూడా కారులో కూర్చొని సాంగ్స్ పెట్టుకుని వింటూ ఉంటారు. ఈ లోపు 10 మినిట్స్లో ఆయన రానే వస్తారు. ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నావమ్మ మీనా అని చెప్పాను కానీ, అన్నీ తెచ్చుకున్నానండి, మీకైతే మాట రానివ్వను, మీకు మంచి పేరే వస్తుంది, ఇది నా మొదటి డెకరేషన్ కాబట్టి మీకు ఎలాంటి మాట రానివ్వను అనగానే, మంచిదే కదమ్మా, నీకు కూడా కొన్ని ఆర్డర్స్ ఇవ్వడానికైనా మాకు ధైర్యం కలుగుతుంది అనేసరికి, సరే రామ్మా ఇదంతా చెయ్యాలి, నీకు చెప్పాను కదా సింపుల్గా చేయమని, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేయాలి అనేసరికి సరే అని, మీనా అక్కడంతా కూడా కట్టవలసిన క్లాత్, ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టడానికి గ్రీన్ కలర్ మ్యాట్ అవన్నీ కూడా తెచ్చుకుని అక్కడ పెట్టుకునేసరికి, టీలు తాగారమ్మా అని చెప్పాను కానీ, ఆ ఇంటి దగ్గరే తాగేసి బయలుదేరి వచ్చామండి అని చెప్తుంది. సరేనమ్మా నాకు ఇంటి దగ్గర కొంచెం పని ఉంది, ఈ లోపు మీరు డెకరేషన్ పూర్తి చేసేసుకోండి, వస్తే ఫంక్షన్ వాళ్ళు వస్తారు అని చెప్పాను కానీ, సరేనండి అని మీనా ఇటు రవి శృతి బాలు నలుగురు చేస్తారు. శృతి ముందైతే కొంచెం వీడియో తీసుకుంటుంది, స్టార్టింగ్ ఇవన్నీ ఇలాగున్నాయి, ఇవన్నీ డెకరేషన్ చేయాలి అని చెప్పి ఒక వ్లాగ్ అని తీసి కొంచెం సేపు ఆపేసి మీనాకి పువ్వులు అందివ్వడం, రవి ఇటు బాలు మొత్తం అంతా డెకరేషన్ చేయడం. ఇంకా డెకరేషన్ చేస్తూ ఉండగానే సుమారు 9 అయిపోతుంది. 9 అయిపోయేసరికి వాళ్ళు వస్తారు. డెకరేషన్ చేసేది మీరేనా అని చెప్పాను కానీ, అవునండి అనేసరికి, డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందా అనగాని, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనేసరికి, ఎక్కడ లోపలేనా అని అందరూ లోపలికి వచ్చేసరికి, వావ్ చాలా బాగుందే డెకరేషను, కొత్తగా చేస్తున్నావమ్మా అని చెప్పాను కానీ, అవునండి ఇంతకు ముందు ఎక్కడా చేయలేదా, లేదండి ఇదే నా ఫస్ట్ డెకరేషన్ అనేసరికి, చాలా బాగుందమ్మా,
బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా చేసావు. చాలా నీట్గా ఉంది. ఫ్లవర్ కలర్ కాంబినేషన్ ఏంటి అంతా కూడా చాలా చక్కగా ఉంది. మా అమ్మాయి డ్రెస్కు తగ్గట్టుగానే ఈ డెకరేషన్ కూడా చాలా నీట్గా ఉంది అని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళు చెప్తారు. ఈలోపు మేనేజర్ కాస్త వస్తాడు. ఏంటి డెకరేషన్ చూసారనగానే చాలా బాగుందండి, ఆ అమ్మాయి కొత్తగా చేయడం అంట కదా, అయినా సరే చాలా నీట్గా చేసింది అనగానే మా మేనేజర్ గారు మా సారు చూసి ఆ అమ్మాయి బాగా చేస్తుంది, నేను ఆ అమ్మాయి డెమోలన్నీ చూశాను, అవకాశం ఇచ్చి చూద్దాము అని అన్నారు, అందుకోసమనే ఆ అమ్మాయిని పిలిపించాను అని చెప్పనేసరికి మంచి పని చేశారు. మా అమ్మాయికి చేసేది చిన్న ఫంక్షన్ అయినా సరే గ్రాండ్ లుక్ వస్తుంది, ఫొటోస్ కది ఆ డెకరేషన్ చాలా బాగుంటుంది, చాలా థ్యాంక్స్ అనగానే పర్వాలేదు పాప మా అమ్మాయికి హెల్ప్ చేయండి, ఎవరికైనా ఏమైనా కావాలితే చెప్పండి, ఆ అమ్మాయి విజిటింగ్ కార్డు అనేసరికి నేను తీసుకుంటానులేండి అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మ మీ విజిటింగ్ కార్డు ఇస్తారా అనగానే వెంటనే బాలు తన పాకెట్లోంచి తీసి విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఏమైనా ఆర్డర్స్ ఉంటే చెప్పండి అనగానే సరే ఖచ్చితంగా అమ్మ మీరు మధ్యాహ్నం భోజనానికి రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి, అయ్యో మేమే వస్తాము అని మీరు అనుకోవద్దు, తప్పకుండా రావాలి, ఇక్కడ డెకరేషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి మీ 2 జంటలు వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాము అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడ డెకరేషన్ అంతా పూర్తి చేసి బాలు మీనా వాళ్ళు ఇటు రవి శృతి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మరి మీరు వెళ్తారా శృతి అనగానే లేదులే మనం ఫంక్షన్కి వెళ్దాం, అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారో ఏంటో వినాలనుంది అనేసరికి సరే అయితే వెళ్ళి రెడీ అవ్వండి అనగానే సరే అని రవి శృతి గదిలోకి వెళ్ళిపోతారు. ఏమ్మా మీనా డెకరేషన్ పూర్తయిపోయిందా అనగానే అయిపోయింది మామయ్య, ఇదిగోండి డెకరేషన్ అంటూ బాలు ఫోన్లో తీసిన ఫోటోని కాస్త చూపించేసరికి చాలా చక్కగా ఉందమ్మా డెకరేషను అనగానే ఊరు తిరిగింది చాలే, టిఫిన్ ఏమన్నా చేసేది ఉందా అనగానే నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు ప్రభావతమ్మా, ఆవురావురమంటూ కూర్చుని ఉండకపోతే టిఫిన్ చేసుకుని తినొచ్చు కదా, మీనా ఏమన్నా ఖాళీగా ఉందా ఏంటి, టిఫిన్ చేసి ఉంచితే ఏమన్నా నష్టమా, నువ్వు ఎలా అంటావని తెలిసే వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చాను అంటూ బాలు కాస్త టిఫిన్ అంతా అక్కడ పెట్టేసరికి ఈలోపు మనోజు రోహిణి వీళ్ళంతా వచ్చి ఏంటి ఈరోజు ఇంట్లో టిఫిన్ చేయలేదా, బయట టిఫిన్ తెప్పించారా ఏంటి, అవును బిజినెస్ మ్యాన్ గారు మీరు కష్టపడి ఉంటారని అస్తమాను ఇంట్లో చేసిన టిఫిన్ ఏం తింటారులే అని బయట నుంచి తీసుకొచ్చాం సార్ అని చెప్పనేసరికి ఏంటి బాలు అలా మాట్లాడతావు, మనోజ్ ఏమన్నాడు, ఇంట్లో టిఫిన్ చేయలేదా అని అడిగాడు, అంతే కదా, ఈరోజు మీనా నేను రవి శృతి నలుగురం డెకరేషన్ చేయడానికి వెళ్ళాము, మేము ఇప్పుడే వచ్చాము, వచ్చేటప్పుడు కావురావురమంటూ కూర్చుంటారని టిఫిన్లు ఏమీ రెడీ చేయరని మాకు తెలిసే వచ్చేటప్పుడు తీసుకొచ్చాము అని చెప్పనేసరికి ఏంటి డెకరేషన్ కోసం వెళ్ళారా, మీరు వెళ్తే వెళ్ళారు, రవి శృతిని ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పి ప్రభావతి అనగానే మేమేమీ చంకన వేసుకుని తీసుకువెళ్ళలేదు, వాళ్ళు వస్తానని ఎప్పుడూ నిద్రలేవని రవి శృతి తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి రెడీ అయ్యి మరీ కిందకి వచ్చారు, వస్తే నేనే కావాలని తీసుకుని వెళ్ళాము, దాంట్లో మీకొచ్చే నష్టమేముంది, మీకేమన్నా నష్టమా ఏంటి అనేసరికి అంటే వాళ్ళు గొప్పింటి వాళ్ళు కదా, ఏ గొప్పింటి వాళ్ళమైతే మేము వెళ్ళకూడదా ఆంటీ, మీనా బాలు వెళ్తున్నారు సరదాగా మేము వెళ్ళాము, మాకు లేని బాధ మీకెందుకంటీ, మీరెందుకు అంత బాధపడుతున్నారు అని చెప్పి ఇంకా ప్రభావతిని శృతి ఎదిరించి మాట్లాడేసరికి సరే పదండి టిఫిన్ చేద్దామని అందరూ కూర్చుని టిఫిన్ చేస్తారు. అందరూ టిఫిన్ చేసిన తర్వాత మీనా కాస్త గబగబా వంట చేస్తుంది. ఇదేంటి ఎంత తక్కువ చేసావు, మీరు తినరా అనగానే నేను రవి శృతి ఆయన నలుగురం కలిసి మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అత్తయ్య, మేము డెకరేషన్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, అందుకే మేము నలుగురం బయలుదేరి ఫంక్షన్కి వెళ్తున్నాము అని అన్నీ అక్కడ పెట్టేసి మీనా పైకి వెళ్ళిపోతుంది. చూసారా మేము మాత్రమే ఫంక్షన్కి వెళ్తున్నాము అంటూ ఎలా చెప్తుందో, మీనా నార్మల్గానే చెప్పింది మేము ఫంక్షన్కి వెళ్తున్నామని, మేము మాత్రమే ఫంక్షన్కి వెళ్తున్నామని ఏమీ చెప్పలేదు, నువ్వు ఏం మాట్లాడినా వంకరగా తీసుకోకు ప్రభా, కొంచెం మంచిగా ఆలోచించడం నేర్చుకో, కొంచెం బుద్ధి వస్తుంది, వాళ్ళని ఇన్వైట్ చేశారు అని చెప్తున్నారు కదా, వాళ్ళు నలుగురు ఫంక్షన్కి వెళ్తారు, అందుకే తక్కువ వండింది, ఆ మాత్రం దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తావు, ఏ చిన్న అవకాశం దొరుకుతుందా మీనాని ఏ రకంగా ఆడుకుందామా అని చూడడమే తప్ప
నీకు వేరే పనుండదా ప్రభా అంటూ 4 అక్షింతలు సత్యం వేసేసరికి నోరు మూసేస్తుంది ప్రభావతి. ఇంకా రవి శృతి ఇద్దరు రెడీ అయి కిందకొస్తారు. మీనా బాలు కూడా రెడీ అయి వచ్చేసరికి వెళ్ళొస్తాం నాన్న అని చెప్పాను. కానీ జాగ్రత్తగా వెళ్ళండి రా, ఆ అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి అనగానే వెళ్ళే దారిలో తీసుకుంటాం మామయ్య అని చెప్పి మీనా అని ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వెళ్ళేదారిలో శృతి, మీనా, రవి, బాలు నలుగురు ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఏం పనికొస్తుందో ఏంటో అని శృతి సజెషన్ ఇవ్వడంతో ఒక మంచి గిఫ్ట్ని అయితే తీసుకుంటారు. ఇంకా గిఫ్ట్ తీసుకుని ఆ ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి వచ్చారమ్మ మీనా, ఇక్కడ వాళ్ళంతా కూడా మా అమ్మాయి ఫంక్షన్ గురించి కాకుండా ఇక్కడ చేసిన డెకరేషన్ గురించే మాట్లాడుతున్నారు. ఈ డెకరేషన్ ఎవరు చేశారు, ఎవరికి పురమాయించారు, బయట ఊర్ల నుంచి ఎవరి నుంచి అయినా తెప్పించారా లేక ఈ ఫంక్షన్ వాళ్ళే చేయించారా అంటూ అడుగుతున్నారమ్మా. ఇంగో మీరు ఇందాక అడిగారు కదా ఈ డెకరేషన్ ఎవరు చేశారని, ఇంగో వీళ్ళే చేశారు, ఈ అమ్మాయి ఈ డెకరేషన్ చేసింది అని చెప్పి ఇంకా ఆ ఫంక్షన్ వాళ్ళ తండ్రి అది అందరికీ చెప్తాడు. అవునా, చాలా బాగా చేసావమ్మా, చాలా బాగా చేసావనేసరికి మీ ఫోన్ నెంబర్ ఇస్తే మాకు ఏదైనా ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా చెప్తాము అని ఇంకా అందరూ కూడా బాలు దగ్గర విజిటింగ్ కార్డులు తీసుకుంటారు. అదంతా చూసి శృతి చాలా సంతోషపడుతుంది. రండి మీరు ఇలా కూర్చోండి అని వాళ్ళందరినీ కూడా వాళ్ళ నలుగురిని ఒక చోట కూర్చోబెడతాడు. ఇంకా అతనైతే కూర్చోబెట్టిన తర్వాత శృతి నవ్వుతూ ఉంటుంది మీనాను చూసి. ఏమైంది శృతి, ఎందుకు నవ్వుతున్నావు అనగానే, ఏమీ లేదు మీనా, నేను ఏదో చిన్న సలహా ఇచ్చాను, ఇలా చేస్తే బాగుంటుందని, వెబ్సైట్ క్రియేట్ చేద్దాము అని చెప్పాను. అది ఎంత సక్సెస్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. నిజంగా నువ్వు నా మంచి కోరుకుంటావు శృతి, నేను బాగుండాలని, నేను బాగా రాణించాలి, ఏదైనా సరే నేను సాధిస్తాను అనే నమ్మకం నా మీద నీకు పూర్తిగా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. మాట్లాడుతుండగానే రండి మీరు అక్షింతలు వేయండి అంటూ పిలవడంతో ఇంకా వాళ్ళ నలుగురు పైకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి మరీ అక్షింతలు వేస్తారు. ఎందుకు మీరు గిఫ్ట్ తీసుకొచ్చారు, మీరు రావడమే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనగాని, అయ్యో తనకు గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా వస్తాము, గిఫ్ట్ ఇచ్చి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళి భోజనం చేయండి అనగానే భోజనం చేసే దగ్గర కూడా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉండేసరికి ఇంక ఇలా మీనా అలా ఒక అంటే వాళ్ళు ఎవరైతే ఫంక్షన్ చేశారో వాళ్ళ బాస్ వస్తారు. ఆవిడ ఇలాంటివన్నిటికి కూడా ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఒక డీలర్షిప్ చేస్తూ ఉంటారు. ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళ కంపెనీ పేరు మీద, అంటే వాళ్ళు ఈవెంట్స్ చేస్తుంటారు, వాళ్ళ కంపెనీ పేరు మీద ఇలా ఏవైనా అగ్రిమెంట్స్ ఇలా డీలర్షిప్లు ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉండేసరికి అతనితో మాట్లాడడంతో డెకరేషన్ బాగుందయ్యా అని చెప్పాను, కానీ వాళ్ళే చేశారండి అని చెప్పనేసరికి, అవునా మీకేమైనా డీలర్షిప్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పనేసరికి, డీలర్షిప్ అంటే ఏంటి అనగానే, మీనా డీలర్షిప్ అంటే వాళ్ళ కంపెనీ పేరు మీద నీకు ఇదంతా చేయిస్తారంట. అప్పుడు నువ్వు స్వతహాగా నీ అంతట నువ్వు కాకుండా వాళ్ళ కంపెనీ పేరు మీద అయితే నీకు చాలా ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు నువ్వు అన్నీ డెకరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా నీకు అన్నీ ఇస్తారు అని చెప్పనేసరికి, అవన్నీ నాకు తెలీదు శృతి అని చెప్పాను. కానీ నీకు తెలియకపోతే నేను ఉన్నాను కదా, నేను చెప్తాను. డీలర్షిప్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్గానే ఉందండి అనేసరికి, సరే అయితే నేను ఒకసారి కబురు పెడతాను, అప్పుడు మీరు వద్దురు కానీ మీ ఫోన్ నెంబరు అనగానే బాలు దగ్గర లాస్ట్ విజిటింగ్ కార్డు ఉంటుంది. ఇదిగోండి మా విజిటింగ్ కార్డు అనగానే, విజిటింగ్ కార్డు నీ పేరు మీనానా అని చెప్పాను. కానీ అవును అనేసరికి, సరేనమ్మా నేను కనుక్కొని ఫోన్ చేస్తాను అని చెప్పి, తను ఒక లేడీ, అంటే ఇలాగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకున్న ఆడవాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆవిడ డీలర్షిప్లో చాలా మంది చాలా బిజినెస్లు చేసుకుంటూ గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈవిడికి మంచి పేరుంటుంది. సో ఇంకా
తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీనా, బాలు, రవి, శృతి అందరు ఇంటికి వచ్చేస్తారు. చాలా సంతోషంగా నవ్వుకుంటూ లోపలికి వస్తారు. ప్రభావతి, సత్యం ఇద్దరు హాల్లోనే కూర్చుంటారు. మామయ్య, మీరు భోజనం చేశారా అంటూ మీనా అడిగేసరికి, చేశానమ్మా, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారని. కానీ అవును మామయ్య, ఫంక్షన్కి వెళ్ళాం కదా, వెళ్ళిన దగ్గర అంతా కూడా డెకరేషన్ గురించే మాట్లాడుతున్నారు. అవును అంకుల్, అక్కడ మీనా ఒక సెలబ్రిటీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు డెకరేషన్ చేశారంటే ఇంకో అదిగో ఆ అమ్మాయే అంటూ అందరూ కూడా తెగ చెప్పుకుంటున్నారు. మీనాను తెగ మెచ్చుకుంటున్నారు. మీనా ఏం చేసినా సరే చాలా నీట్గా చేస్తుంది కదా, సో అందుకని మీనాని మెచ్చుకుంటున్నారనగానే, పోనీలేమ్మ, నీకు ఈ రకంగా అభివృద్ధి సాధిస్తావు, అనుకున్న గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభావతి సత్యం కాస్త చెప్తాడు. సరే అమ్మ మీనా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఇంకా అనగానే వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీనా కొద్దిసేపటికి డ్రెస్ అది చేంజ్ చేసుకుని కిందకు వచ్చి సత్యానికి టీ అది ఇచ్చి ఇంకా మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. చేసుకుంటూ ఉండేసరికి, మామయ్య ఇదిగోండి మీకోసం ఇది తీసుకున్నాను అంటూ చిన్న చైన్ ఒకటి తీసుకొచ్చి ఇస్తుంది మీనా. అప్పుడే బాలు కూడా కిందకు వస్తాడు. ఎందుకంటే ఆ అమౌంట్ రావడంతో ప్రభావతి అంటే వీళ్ళ నలుగురు వెళ్ళే చైన్ తీసుకుంటారు. చైన్ తీసుకుని, ఈ చైన్ మీకోసమని చెప్పి సత్యానికి ఇచ్చేసరికి, ఎందుకమ్మా మీనా అనగానే, తండ్రి లాంటి వారు, మా నాన్న చనిపోయినా మీరు నాకు ఎంతగానో సపోర్ట్ ఉన్నారు. మీ తప్పు లేకపోయినా కానీ అది మీరు చాలా గిల్టీగా, చిన్నతనంగా ఫీల్ అయ్యి నన్ను తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేశారు. బంగారం లాంటి భర్తను నాకు భాగస్వామిగా ఇచ్చారు. ఇంతకు మించిన అదృష్టం నాకేముంటుంది? నేను గొప్ప స్థాయికి వెళ్ళాలని నా పూలబండి ఎవరో ఈర్ష్యతో తీయించేసినా నేను ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటాను అన్న ఉద్దేశంతో నాకు స్కూటీ కొనిపెట్టి పూలు అమ్ముకోవడానికి సహాయం చేశారు. అంతేకాదు, పైగా ఇలా చెయ్యాలి అని ఆలోచన వచ్చింది అని చెప్పడంతో వెంటనే ఆచరణలో పెట్టి నాకు ప్రతిసారి ప్రతి క్షణం నాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఆయన ఇలా సపోర్ట్గా ఉంటున్నారంటే దానికి కారణం మీరే కదా, మీరు పెంచిన పెంపకం వల్లే కదా. భార్యకు విలువివ్వాలి, భార్యని ప్రేమగా చూసుకోవాలి, తన ఇష్టాలని గౌరవించాలి అని ఆయన తెలుసుకున్నారు. అందుకే మామయ్య, నా తరపున చిన్న గిఫ్ట్ అంతే అని చెప్పనేసరి అని ఇంకా చైన్ని కాస్త బాలు చేతిలో పెట్టడంతో బాలు సత్యం మెళ్ళలో వేస్తాడు. అప్పుడే మనోజ్, రోహిణి ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసరికి, ఏంటి అని చెప్పి, ఏంటి చిన్న చైనా అని చెప్పాను. కానీ అవునరా లక్షలు మింగినోడా, నేను ఈ చిన్న చైన్ అయినా నాన్నకు గిఫ్ట్గా ఇచ్చాను, నేను అమ్మకు బంగారపు గాజులే ఇచ్చాను అనేసరికి, అవును లక్షలన్నీ నాన్న మింగేసి అమ్మకు మాత్రమే బంగారం చేయించావు, నాన్నకు బట్టలు తెచ్చి తన మొహాన్ని కొట్టినంత పని చేసావు అనగానే, ఒరే బాలు వదిలేశారా, ఎవరి ప్రేమని ఎలా చూపిస్తే ఏముంది, అందరూ నా బిడ్డలే, నా ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా నా బిడ్డల్లాంటి వాళ్ళే అని సత్యం కాస్త చెప్పి తెగ సంతోషపడతాడు. ఇంకా ఇది మాత్రం తీయద్దు మామయ్య, మెడలోనే ఉంచుకోండి, స్కూల్కి వెళ్తున్నారు కదా మీరు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అమ్మ మీనా అని చాలా సంతోషపడతారు. ఇంకా ఆ రోజుకి అలా గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాలు ట్రిప్పుకొల్లొచ్చి, మీనా ఆకలేస్తుంది టిఫిన్ పెట్టవా అని చెప్పాను. కానీ సరే అని బాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా మీనా టిఫిన్ తీసుకొస్తూ ఉండేసరికి మీనా ఫోన్కి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో, హలో ఎవరు అనగానే, నేనమ్మ మీనా, మొన్న ఫంక్షన్లో మీట్ అయ్యానే, మీతో పార్ట్నర్షిప్ చేద్దాము అని చెప్పాను కదా అని చెప్పాను. కానీ చెప్పండి మేడం అనేసరికి, మీరు రేపు ఉదయం బయలుదేరి నేను చెప్పిన అడ్రస్కి రండమ్మా, అక్కడ మిగిలిన వివరాలన్నీ కూడా మాట్లాడుకుందాము అని చెప్పాను. కానీ సరే అని ఇంకా మీనా అదే విషయం బాలుతో చెప్తుంది. అదే సమయానికి రవి, శృతి వస్తారు. శృతి, ఆవిడ ఫోన్ చేశారు శృతి, పైగా రేపు రమ్మని చెప్తున్నారు, ఏం చేయాలి అనగానే, వెళ్ళొద్దునా అని చెప్పి రవి అంటాడు. నాకు వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలీదు రవి, నాకు భయంగా ఉంటుంది. శృతి, ఏమనుకోకపోతే నువ్వు నాకు తోడుగా రాగలవా? వాళ్ళు ఏం చెప్తారో ఏంటో ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అస్సలు రాదు కదా, తెలుగు అయితే అర్థమవుతుంది కానీ ఇంగ్లీష్ అయితే అర్థం కాదు, అందుకే
నీ హెల్ప్ కావాలి, ప్లీజ్ వస్తావా అనగాని, వస్తాను మీనా, ఖచ్చితంగా వస్తాను అనేసరికి ఈలోపు సత్యం వస్తాడు. ఏంటమ్మా మీనా అనగాని, ఒక కంపెనీ వాళ్ళు నాతో డీలర్షిప్ చేయడానికి ఒప్పుకున్నారు మామయ్య, వాళ్ళకితో మాట్లాడడానికి శృతిని రమ్మని చెప్తున్నాను. నాకు కొత్త కదా, వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏంటో నాకు అవేమీ తెలియదు. మళ్ళీ ఏదైనా నేను చిన్న పొరపాటు చేసినా వాళ్ళు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకోసమని అని చెప్పనేసరికి అమ్మ శృతి అనగానే, వెళ్తాను అంకుల్, నేను వెళ్తాను. మీనాకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మీనా గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి మీనా గురించి నేను ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి శృతి కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇదంతా కూడా ప్రభావతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఏంటి ప్రభ అక్కడే నిలబడి ఏం వింటున్నావు అనగానే, ఏమీ లేదు, రేపటి నుంచి మీ కోడలు ఇంట్లో ఉండదన్నమాట. రోడ్ల మీదకి వెళ్ళి పూలు అమ్ముకోవడం, డెకరేషన్లు చేసుకోవడం చేస్తుందన్నమాట అని చెప్పనేసి అనగానే, ఏంటి ప్రభా అంత వెటకారంగా మాట్లాడతావేంటి? అదే డీలర్షిప్ మనోజ్కి వస్తే గొప్పగా ఫీల్ అయ్యావు, మరి మీనాకొస్తే అలా మాట్లాడతావేంటి అని చెప్పి ఇంకా సత్యం అయితే ప్రభావతిని తిడతాడు. వాడు బిజినెస్ చేస్తున్నాడండి అనగానే, మీనా కూడా బిజినెస్ చేస్తుందంటే మీనా ఏమీ పెంట పని చేయడం లేదు. మీనా స్థాయిలో మీనాకు అంత మంచి అవకాశం వచ్చింది అంటే తను అదృష్టమని చెప్పుకోవాలి. ఇంకా లెక్కకు చెప్పాలంటే అంత పెట్టుబడులు పెట్టి అంత బిజినెస్లు ఏమీ చేయకపోయినా వాళ్ళకి మంచి స్థాయిలోనే మంచి అవకాశం వచ్చింది. సరే మీనా, రేపు నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి శృతి చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మీనా బాలు రెడీ అవుతారు. రవి శృతి కూడా రెడీ అయ్యి ఇంకా వెళ్దామా అని చెప్పాను కానీ, మీనా వేరే సారి కట్టుకోపో, ఈ చీర అస్సలు బాగోలేదు, నేను ఇవ్వనా అని చెప్పాను కానీ వద్దు అనేసరికి, వెళ్ళు చీర మార్చుకుని రా అని చెప్పాను కానీ వేరే చీర మార్చుకొని వస్తుంది. మీనైతే బాగుంది పద, ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇలాంటి సారీస్ కట్టుకోవాలి, నీట్గా అందంగా కనిపిస్తావు అఫీషియల్గా అని చెప్పాను కానీ సరే అని ఇంకా అంతా కూడా బయలుదేరి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, రా మీనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డీలర్షిప్ అంటే అని చెప్పాను కానీ, చెప్పండి మేడం, తనకు కొత్త కదా, తను కొంచెం టెన్షన్ పడుతుంది, పైగా తనకు ఇంగ్లీష్ అది రాదు, మీరు ఏదైనా మాట్లాడినా ఇబ్బంది పడుతుందని చెప్పి నేను వచ్చాను అనగానే, ఏమీ లేదు, నీ పేరు అనేసరికి శృతి అని చెప్పి మొత్తం వివరించి చెప్తుంది. వివరించి చెప్పేసరికి ఓకే మేడం అని శృతి కాస్త మీనాకు అర్థమయ్యే రీతిలో మొత్తం వివరించి చెప్తుంది. చెప్పడంతో అవునా, ఓకే, నాకైతే ఓకే అనగానే, నువ్వు ఏవైనా ఈవెంట్స్ ఉంటే మాకు చెప్పాలమ్మా, మేము నీకు చెప్తాము, చెప్పడంతో నువ్వు చెయ్యాలి అని చెప్పాను కానీ, అదే కాదు, నీకు ఏదైనా పర్సనల్గా వచ్చినా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, నీకు వచ్చే డీల్స్ నువ్వు చేసుకోవచ్చు, మా కంపెనీ తరపున ఏమైనా డీల్స్ వచ్చినా చెయ్యాలి అనేసరికి ఓకే మేడం అనగానే, ఒకవేళ రెండు ఒకేసారి వస్తే ఎలా మేడం అని చెప్పాను కానీ, నేను కొంతమంది స్టాఫ్ని ఇస్తాను కదా, తను ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే వాళ్ళు మేనేజ్ చేస్తారు, రెండు చేయగలిగితే అవకాశం ఉంటే చూద్దాము అని చెప్పి ఇంకా మేడం చెప్పడంతో సరే అని డీల్ ఒప్పుకుంటారు. మీనా అగ్రిమెంట్ మొత్తం చదువుతావా, చదివి వినిపించమంటావా అనగానే చదివి వినిపించమని ఇంకా శృతి చెప్పడంతో శృతి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మొత్తం వివరించి చెప్తుంది. ఈ అగ్రిమెంట్ 2 years ఉంటుంది, ఆ తర్వాత ఇష్టం ఉంటే విడిపోవచ్చు, అప్పటి వరకు మన ఇద్దరం కలిపే చేస్తాము అని చెప్పి ఇంకా అగ్రిమెంట్లో ఉండడంతో సరే అని మీనా కాస్త సంతకం పెట్టి అగ్రిమెంట్ని అయితే పూర్తి చేయడంతో ఆవిడ వెంటనే చెక్ ఇస్తుంది. చెక్ ఇచ్చేసరికి అదేంటి మేడం అనగానే, అడ్వాన్స్ ఇస్తాం మీనా, ఎవరికైనా ఇస్తాము అని చెప్పి అడ్వాన్స్ ఇస్తారు. సరే ఎప్పుడు కాంటాక్ట్లో ఉండండి అని చెప్పి ఇంకా మేడం డీల్ చెప్పడంతో చాలా సంతోషపడిపోతారు మీనా. ఇంకా అడ్వాన్స్ డబ్బులు, ఆ డీలు పేపర్స్ అన్నీ తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో సత్యం అయితే, ఏమైందమ్మా మీనా అనగానే, అయిపోయింది అమ్మాయ్య, ఇదిగోండి అగ్రిమెంట్ పేపర్ ఇచ్చారు అని అగ్రిమెంట్ పేపర్ని కాస్త చూపించడంతో సత్యం అదంతా చూసి చాలా సంతోషపడతారు. ఈలోపు రోహిణి వాళ్ళు వస్తారు. రోహిణి వాళ్ళు కూడా అగ్రిమెంట్ పేపర్ చూసి, ఏంటి ఈ కంపెనీ వాళ్ళ, స్వాతి ఈవెంట్స్ వల్ల నీకు
డీలర్షిప్ ఇస్తానంది. స్వాతి ఈవెంట్స్ అంటే చాలా పెద్ద కంపెనీయే అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషంగా లోపల కుళ్ళుకుంటూ ప్రభావతి, మనోజ్, రోహిణి వాళ్ళు ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.